కంప్యూటర్ ఇంట్రడక్షన్. కంప్యూటర్ అంటే ఏమిటి? A computer is an electronic device that receives data along with instructions, and after processing it gives information in desired format. కంప్యూటర్ను గణన యంత్రము అంటారు. అది ఒక లెక్కలు చేసే ఒక యంత్రం. అది కావలసిన ముడి సమాచారాన్ని తీసుకుంటుంది, దాన్ని డేటా అంటారు. అది ఒక రా ఫామ్లో ఉంటుంది, ముడి రూపంలో ఉంటుంది. దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత సమాచారం తయారవుతుంది. దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. కావలసిన ఫార్మాట్లో పద్ధతిలో ఇవ్వగలుగుతుంది. అది ఒక పెద్ద క్యాల్కులేటర్ లెక్క పనిచేస్తుంది. ఇది గణన యంత్రము అంటారు. దాంట్లో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అని 3 రకాల పనులు అవుతాయి. ఇన్పుట్ అంటే మనకు కావాల్సిన ముడి సమాచారాన్ని దాన్ని అందజేయటము. అది మనకు కావాల్సిన రూపంలో అది మార్చి మనకు ఇన్ఫర్మేషన్ తయారు చేసే ఒక యంత్రము. దీన్ని యొక్క ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. కాబట్టి కంప్యూటర్ యొక్క పిత ఎవరు అంటే చార్లెస్ బబేజ్. కొత్త పేరు దీన్ని కంప్యూటర్ యొక్క కొత్త పేరు డేటా ప్రాసెసర్ అంటారు. డేటా ఇస్తే ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి డేటా ప్రాసెసర్ అంటారు. అయితే ఇంతకుముందు అది లెక్కలు చేయటానికే ఉపయోగపడింది. ఇప్పుడు అన్ని రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కంప్యూటర్ అనటానికి బదులుగా డేటా ప్రాసెసర్ అనడం బెటరు. ఈ కంప్యూటర్ యొక్క ఉపయోగం ఏంటి? అది కొత్తగా ఏం పని చేయదు. అది ఏం చేస్తుంది? మనం ఇచ్చిన సమాచారాన్ని అంటే డేటాను, ముడి వివరాలను మనకు కావలసిన రీతిలో మారుస్తుంది. మార్చడానికి ఏం చేయాలి? దానికి ఒక ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. దాన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటారు. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన ముడి వివరాలను అర్థం చేసుకొని మనకు కావాల్సిన రీతిలో మార్చి మరి తిరిగి మనకే ఇస్తుంది. అది కంప్యూటర్ని ఎక్కడ వాడుతున్నారు అంటే బిజినెస్లో, వ్యాపారంలో వాడుతున్నారు, బ్యాంకింగ్లో వాడుతున్నారు, ఇన్సూరెన్స్లో వాడుతున్నారు, ఎడ్యుకేషన్లో వాడుతున్నారు, మార్కెటింగ్లో వాడుతున్నారు, హెల్త్ కేర్లో వాడుతున్నారు, ఇంజనీరింగ్ డిజైన్లో వాడుతున్నారు, మిలిటరీ వాళ్ళు వాడుతున్నారు, కమ్యూనికేషన్ కోసం వాడుతున్నారు, గవర్నమెంట్ కూడా వాడుతున్నారు. కంప్యూటర్ లేనిదే మనం ఉండటం చాలా కష్టమైపోతుంది. అది మనకు కొత్తగా పనిచేయదు కానీ మనకంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. మనకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ కెన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ బై దేర్ స్పీడ్ అండ్ కంప్యూటింగ్ పవర్ అండ్ యూసేజ్. అంటే దాని యొక్క స్పీడ్ను బట్టి, కంప్యూటర్ పవర్ను బట్టి, దాని వాడకాన్ని బట్టి కంప్యూటర్ను కొన్ని రకాలుగా విభజించారు. ఒకటి పర్సనల్ కంప్యూటర్, పీసీ అంటారు. అంటే ఒక వ్యక్తి కోసమే తయారు చేయబడిన కంప్యూటర్ను పర్సనల్ కంప్యూటర్ అంటారు. దాన్ని డెస్క్టాప్ కంప్యూటర్ అంటారు. అంటే టేబుల్ పైన పెట్టే కంప్యూటర్ను డెస్క్టాప్ కంప్యూటర్ లేదా పర్సనల్ కంప్యూటర్ అని అంటారు. మనం ఒళ్ళో పెట్టి పనిచేయటానికి ఉపయోగపడే కంప్యూటర్ను ల్యాప్టాప్ కంప్యూటర్ అంటారు. అంటే ఫ్లైట్లో పోయేటోళ్లకు, అటు ఇటు తిరిగే వాళ్లకు కంప్యూటర్ను తన ఇంట తీసుకుని పోవడానికి వీలుగా ఉండేటట్టు తయారు చేశారు. దాన్ని ల్యాప్టాప్ కంప్యూటర్ అంటారు. దాని సైజు కూడా తక్కువ ఉంటుంది. ఇంకా సైజు తగ్గించి ట్యాబ్లెట్ కంప్యూటర్ని తయారు చేశారు. ఆ తర్వాత ఇంకా పవర్ఫుల్గా చేయాలని మినీ కంప్యూటర్ తయారు చేశారు. సర్వర్ కంప్యూటర్స్ అని తయారు చేశారు. వర్క్ స్టేషన్స్ అని తయారు చేశారు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అని ఇంకా పవర్ఫుల్ తయారు చేశారు. అన్నిటికంటే పవర్ఫుల్ కంప్యూటర్ని సూపర్ కంప్యూటర్ అంటారు. పర్సనల్ కంప్యూటర్లో ఏముంటుంది దాని లోపల అంటే 3 భాగాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి CPU అంటారు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇంకోటి మానిటర్, మనకు కనిపించడానికి లోపల ఏం జరుగుతుందో మనకు కనిపించడానికి మానిటరు. మరి ముడి వివరాలు దాంట్లోకి ఎంటర్ చేయడానికి కీబోర్డు. కాకపోతే ఈజీగా మనం దాన్ని ఆపరేట్ చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు మౌస్ను దాన్ని అటాచ్ చేశారు. ల్యాప్టాప్ కంప్యూటర్లో ఏముంటుంది అంటే చిన్న స్క్రీన్ ఉంటుంది,
దాన్ని ఎల్సిడి వాడేవాళ్ళు ఇప్పుడు ఎల్ఈడి వాడుతున్నారు. దాంట్లోనే కంప్యూటర్లో బ్యాటరీ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు, అటు ఇటు తిరగటానికి అనుకూలంగా ఉంటుంది. కానీ టాప్ లిడ్లోనే మనకు ఏముంటుంది, మానిటర్ ఉంటుంది, కింది భాగంలో ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్ ఉంటుంది, టచ్ ప్యాడ్ ఉంటుంది, దాంతో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది, వైర్లెస్ ఫిడెలిటీ వైఫై సహాయంతో. అయితే ల్యాప్టాప్ కంప్యూటర్ అనేది ఇటు అటు తిరిగే వాళ్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకే స్థానంలో ఉండి పనిచేసే వాళ్లకు పీసీ డెస్క్టాప్ కంప్యూటర్ ఉంటుంది, ల్యాండ్ ఫోన్ లెక్క. ఇది ల్యాప్టాప్ కంప్యూటర్ అనేది మొబైల్ కంప్యూటర్ లెక్క పనిచేస్తుంది. దాని యొక్క అతి చిన్న భాగాన్ని అంటే అతి చిన్న రూపాన్ని ట్యాబ్లెట్ కంప్యూటర్ అంటారు. అయితే ఈ యాపిల్ కంప్యూటర్స్ వాళ్ళు తయారు చేసే ట్యాబ్లెట్ కంప్యూటర్ను ఐప్యాడ్ అని అంటారు. అందులోనే వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది, ఎప్పుడు అవసరం ఉంటే కీబోర్డ్ తయారవుతుంటుంది, కనిపిస్తుంటుంది, సైజులో తక్కువగా ఉంటుంది, చాలా స్టూడెంట్స్కు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది తీసుకుని పోవటానికి. దీన్ని ఏమంటాము, ట్యాబ్లెట్ కంప్యూటర్ అంటారు. ఇంకోటి మినీ కంప్యూటర్ని తయారు చేశారు. ఎందుకంటే నెట్వర్కింగ్ లోపల అనేక కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటాం. మినీ కంప్యూటర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కంప్యూటర్ దట్ ప్రాసెస్ ది మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ and capabilities of large computers built in, but it is small in physical size. It is multi-user computer system capable of supporting 250 users simultaneously. అంటే నెట్వర్క్ అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ను నెట్వర్క్ అంటారు. అనేక కంప్యూటర్ల అనుసంధానంగా దాన్ని సర్వర్గా దీన్ని వాడుకోవచ్చు. దాని తర్వాత సర్వర్ కంప్యూటర్స్ అంటారు. సర్వర్ కంప్యూటర్స్ అంటే ఏంది, దాని కింద అనేక కంప్యూటర్లు దీన్ని అనుసంధానం చేసి ఈ ప్రాసెసింగ్ చేయడానికి హై ప్రాసెసింగ్ స్పీడ్ ఉంటుంది దీనికి. దీన్ని ఏమంటాం, సర్వర్ కంప్యూటర్ అంటాము. తర్వాత వర్క్ స్టేషన్స్ అని కొన్ని ఉంటాయి, అది కూడా ఒక విధమైన పెద్ద పెద్ద పనుల కోసం కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ క్యాడ్ అంటారు. ఆ తర్వాత క్యామ్ అంటారు, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, డెస్క్టాప్ పబ్లిషింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇతర పనుల కోసం వర్క్ స్టేషన్స్ తయారు చేశారు. అది కూడా పెద్ద రకమైన కంప్యూటర్. అన్నిటికంటే దీనికంటే పెద్ద కంప్యూటర్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటారు. దీన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఎక్కడ వాడతారు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ లోపల వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ వాడుకుంటుంటారు. అయితే ఏకకాలంలో అనేక పనులు చేయగలుగుతుంది, మల్టీ యూజర్ కంప్యూటర్ సిస్టమ్ అంటారు దీన్ని. అన్నిటికంటే పెద్ద కంప్యూటర్ను సూపర్ కంప్యూటర్ అంటారు. మన ఇండియా సూపర్ కంప్యూటర్ పేరు పరం. కాబట్టి ఒక కంప్యూటర్ ఒక దేశానికి సరిపోతుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది, అది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. కాబట్టి అనేక పెద్ద పెద్ద పనుల కోసం సూపర్ కంప్యూటర్స్ని వాడుతుంటారు. అయితే సూపర్ కంప్యూటర్లో ఇండియా సూపర్ కంప్యూటర్ పేరు పరం 8000. ఆ తర్వాత వేరే లేటెస్ట్ మెషిన్ ఇన్ సిరీస్ ఇన్ పరం శివాయ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ఫిబ్రవరి 19, 2019 నాడు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఆ తర్వాత మన దగ్గర కూడా కంప్యూటర్స్ చాలా ఫాస్ట్గా ఇండియాలో 11th of 500 సూపర్ కంప్యూటర్స్ స్థానంలో ఉంది. కాబట్టి అన్నిటికంటే పెద్ద కంప్యూటర్ను సూపర్ కంప్యూటర్ అంటారు. ఇండియా సూపర్ కంప్యూటర్లో సహస్ర టీ సూపర్ కంప్యూటర్ కూడా ఒకటి, ప్రత్యూష్ అనే కంప్యూటర్ కూడా ఒకటి ఉంది. కాబట్టి మనము కంప్యూటర్ లోపల మంచి కంప్యూటర్స్ను వాడటం మంచిది. కాబట్టి ఇంత పెద్ద సూపర్ కంప్యూటర్ ఒక దేశానికి సరిపోతుంది. దీనివల్ల మనకు ఏం తెలుస్తుంది అంటే కంప్యూటర్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఎలక్ట్రానిక్ సేవ, జీతగాడు అనుకోండి. మనము ఇచ్చిన ముడి వివరాలు ఇస్తే దాన్ని ప్రోగ్రామ్ రూపంలో దానికి సమర్పిస్తే ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అని అంటే దీన్ని తీసుకొని మనకు కావాల్సిన రూపంలో అవుట్పుట్ని ఇవ్వగలుగుతుంది, సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. అంతకంటే అది గొప్పగా ఏం పని చేయదు, కాకపోతే మనిషి కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. మనం నడుస్తాము కానీ అంత ఫాస్ట్గా మనం తయారు చేసిన
ఒక వాహనం అనేది మనకు ఫాస్ట్గా తీసుకెళ్తుంది. అదే మనకు కావాల్సిన పనులన్నీ ఫాస్ట్గా చేయటం కోసం మనం కంప్యూటర్ వాడుతున్నాం. అంతకంటే కంప్యూటర్ పని చేయాలంటే తప్పకుండా దాంట్లో ఏముండాలి, మనకు ప్రోగ్రామ్ అని ఉండాలి. ప్రోగ్రామ్ అంటే ఏంటి? కంప్యూటర్కు అర్థమయ్యే భాష లోపల మనం ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇవ్వడానికి ఎక్కువగా పైథాన్ లాంగ్వేజ్ను ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువగా వాడుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లోపల దాని యొక్క వివరాలు, దీని కంప్యూటర్కి అనువర్తనాలు ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నారు అనేది నేర్చుకుందాం. ఓకే.